హలో నమస్తే, వెల్కమ్ టు వీహబ్. ఈ వీడియోలో కనబడే మేక కడుపులో పిల్ల చనిపోవడంతో ఈనడానికి ఇబ్బంది పడుతుంది. ఈనడం కొరకు ఇంజెక్షన్స్ కూడా వేయడం జరిగింది. అయినా ఈనకపోవడంతో డాక్టర్ గారు సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. సర్జరీ చేయడానికి ముందుగా మేక యొక్క వెంట్రుకలను క్లీన్ గా షేవ్ చేసుకోవాలి. ఎడమ వైపు షేవ్ చేసిన స్కిన్ పై మత్తు ఇంజెక్షన్ ఇయ్యవలెను. దీని ద్వారా సర్జరీ చేసేటప్పుడు మేకకు నొప్పి లేకుండా ఉంటుంది. అలా మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సర్జరీ బ్లేడ్ తో కోసి ఆ కడుపులో ఉన్న మేక పిల్ల తల మలుచుకొని ఉండడంతో ఈనడం కష్టం కావడంతో సర్జరీ చేసి తీయడం జరిగింది. చనిపోయిన మేకపిల్లని మీరు ఈ వీడియోలో చూడవచ్చును. ఈ సర్జరీలను అనుభవజ్ఞులైన పశువైద్య అధికారులు మాత్రమే చేస్తారు. ఈ సర్జరీలను పశువైద్య అధికారి సమక్షంలో మరియు పశువైద్య అధికారి సలహాతో చేయవలెను. సర్జరీ అయిపోయిన అనంతరం మేక యొక్క కండకి మరియు తోలుకి కుట్లు వేయడం జరిగింది. ఇలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆపరేషన్ కంప్లీట్ అయిన తరువాత మేక ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూడవచ్చును. ఈ మేక 20 రోజుల తరువాత ఎలా ఉందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.